జనసేన ఫ్లెక్సీలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కోల్డ్ వార్ నడుస్తోంది నాయకుల మధ్య. ఏలూరులో జరిగిన ఘటనకు సంబంధించి మనం మాట్లాడుతున్నాం. ఏలూరు జనసేనలో కోల్డ్ వార్ నడుస్తోంది. నేడు అనుచరులతో ఇన్ఛార్జ్ అప్పలనాయుడు ఆత్మీయ సమావేశం నిర్వహించున్నారు. పునరాగమనం పేరుతో వ్యాపారవేత్త శేషు హోర్డింగ్లు పెట్టారు. శేషు హోర్డింగ్లపై అప్పలనాయుడు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరులో ఏర్పాటు చేసిన జనసేన ఫ్లెక్సీలు హాట్ టాపిక్ గా మారాయి. పునరాగమనం పేరుతో వ్యాపారవేత్త శేషు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఏలూరు ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడుకు వ్యతిరేకంగా జనసేనలో కొంతకాలంగా తెర వెనక కథ నడుపుతున్నారు కాపు నేతలు. వీటిపై రెడ్డి అప్పలనాయుడు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎవరేం చేసినా ఖచ్చితంగా జనసేన తరపున తానే పోటీ చేస్తానంటూ ధీమా వ్యక్తం చేశారు రెడ్డి అప్పలనాయుడు. పూర్తి వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు. ప్రస్తుతంతో జనసేన ఏలూరు ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఉన్నారు. సార్ చెప్పండి, గత 10 సంవత్సరాలుగా మీరు జనసేనకి ఇన్ఛార్జిగా ఉన్నారు, కానీ తెరపైకి కొత్త వ్యక్తుల పేర్లు వస్తూ ఉన్నాయి. ఏలూరు నుంచి తామే పోటీ చేస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు? జనరల్గా ఏంటంటే వేరే వేరే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇంట్లోంచి కదలకుండా ఇంట్లో నుంచే ఆ పార్టీలో టికెట్ కావాలి, ఈ పార్టీలో టికెట్ కావాలని అన్ని పార్టీల చుట్టూ తిరిగినటువంటి పరిస్థితి చాలామంది ఉన్నారు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో చాలామంది మేము ఎన్ని కోట్లు పెడతాం, అన్ని కోట్లు పెడతాం అని ఇది సెకండ్ స్థాయి లీడర్ని, థర్డ్ స్థాయి లీడర్లని కలిసి లేక ఇంకా ఏదన్నా జిల్లా స్థాయి లీడర్లను కలిసి వాళ్ళ యొక్క ప్రతిపాదనలు ఇస్తామన్నారు తప్పించి ఎక్కడ కూడా పార్టీ దాన్ని పరిగణలో తీసుకుంటలేదు. ఎందుకంటే గత కొంతకాలంగా చూస్తే ఏలూరు నియోజకవర్గంలో జనసేన రెడ్డి అప్పలనాయుడికి వ్యతిరేకంగా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులందరూ తమ వాళ్ళకే సీటు దక్కాలి అనేది ఒక ప్రచారం చేస్తున్నారు. దానిపైన ఒత్తిడి కూడా పార్టీ పైన తీసుకొచ్చినట్టు జరుగుతుంది. ఎలా చూస్తున్నారు దీన్ని? అంటే ఏలూరు సంబంధించి వచ్చేటప్పటికి దాదాపు 39,000 తూర్పు కాపులు ఉంటే 21,000 కాపులు ఉన్నప్పుడు ఇక్కడ జనరల్గా ఏంటంటే ఒక సామాజిక వర్గం పై స్థాయిలో పైరువీలు చేసేటువంటి సామాజిక వర్గంలో ఆ సామాజిక వర్గం మొత్తం కాదు, కొద్దిమంది 3-4 లీడర్లు ఏదైతే సామాజిక వర్గాలను అడ్డు పెట్టుకొని వాళ్ళ యొక్క రాజకీయ మనుగడ కొనసాగించాలనుకున్నటువంటి వ్యక్తులు కొంతమంది వేరే వేరే ప్రయత్నాలు, దుష్ప్రచారాలు ఎక్కడైనా కానీ మాకే ఉండాలన్నటువంటి ఒక ప్రతిపాదన అనేది కొంతమంది కేవలం 3-4 లీడర్స్ మాత్రమే ఆ రకమైనటువంటి ప్రతిపాదనతో వస్తూ ఉన్నారు. ఏలూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ స్థాయిగా వచ్చారు, ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు గత ఎన్నికల్లో. ఈసారి ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతారా నేనే పోటీలో ఉంటాను? 100% నేనే పోటీలో ఉంటాను. 100 కాదు 1000% నేనే పోటీలో ఉంటాను. ఎందుకంటే ఈ రోజున కొంతమంది దాన్ని కూడా తెరపైకి తీసుకొస్తూ ఉన్నారు. ఏదైతే ఒక ముఠా కార్మికుడిగా వచ్చి ఈరోజు ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిగా లేదా ఎమ్మెల్యే స్థాయికి వచ్చారనేటువంటి కొద్దిమంది ఒక 5-10 మంది కొంతమంది స్వార్థపరులు ఏర్సా అనేది ఉంది. ఆ వారవలేకపోతూ ఉన్నారు అటువంటి వాళ్ళు. ఎందుకంటే సమాజానికి పనిచేసే వాళ్ళు కాదాలు, సమాజాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి శక్తులు. అటువంటి వాళ్ళు ఎండగట్టిని ఎదరకు రావటమే నా లక్ష్యం. ఎందుకంటే మొదటి నుంచి కూడా నేను ఇక్కడ ఏ పార్టీ అధికారులు ఉన్నా, ఏ ఎమ్మెల్యే అధికారులు ఉన్నా ప్రజా సమస్యల మీద మాత్రమే మేము మాట్లాడతాం. ఎవరికి తగ్గేది లేదు, ఎవరిని జడిసేది లేదు. ఎవరి దగ్గర కూడా 100 కాదు 1000% ఏలూరులో పోటీ చేయటం అనేది తథ్యం. ఇది ఖచ్చితంగా కూడా తానే పోటీలో ఉంటా అంటున్నారు. తెర వెనక ఎన్ని రాజకీయాలు జరిగినా ఖచ్చితంగా జనసేన తరపున తానే బరిలో నిలబడతా అని చెప్పేసి రెడ్డి అప్పలనాయుడు చెప్తున్న పరిస్థితి. రవి, TV9 ఏలూరు నుంచి.